ఈ రోజు నా ఎదురుగా కూర్చున్న గెస్ట్ నాట్ ఓన్లీ సింగర్ అండి, ఈజ్ అ మ్యూజిక్ ప్రొడ్యూసర్ అండ్ ఈజ్ అ రైటర్, లిరిక్ రైటర్. సో చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. నువ్వు నాకు ఎంతెంతగానో నచ్చేసావులే, కన్నులతో గిచ్చేసి కూల్చేసావే, ఆవిరిలా నా మనసే దోచేసావే. కథ నీవే కాలమాగని, నా కలలకి కరగని కవితవి నువ్వే కన్నమ్మా, నీ కదవులో పిలిచిన పలుకుని నేనే చిన్నమ్మా. సూపర్ సింగర్ లో ఉండగానే మీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చుకోవడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. అయ్యో రామ్మ ఈ బొమ్మ బలి ముద్దొస్తున్నదే, అయ్యో రామ్మ. ఒరే నాయనా ఏమిరా నువ్వు, పడిపోయి పర్ఫార్మెన్స్ కి పడిపోయినా. టాలెంట్ కూడా సముద్రం ఇంకా వైజాగ్ తో ఆపేసేసి టాలెంటెడ్ పీపుల్స్ అందరినీ కూడా అక్కడ ఒక అసెంబుల్ చేసేసినట్లుంది. భయం వేస్తుంది కదా అంత పెద్ద సిటీకి ఫస్ట్ వెళ్ళాలంటే. వైజాగ్ పీపుల్ కి హైదరాబాద్ కి రావాలంటే భయమా? దాని వెనకాల ఒక స్టోరీ ఉంది, మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఫస్ట్ సాంగ్ ఏంటి? హే తారలే నిన్ను చూసి నన్ను మాయలో పడేసే. సో ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది? అంటే ఒకటైతే చెప్పాలండి, లైక్ సో నేను ఒక్కడనే నాలా పాడేవాడిని. ఓకే నేను సో వాళ్ళందరూ లైక్ ఆయన వల్లే ఐ కుడ్ సింగ్ ఇన్ 2 ఆఫ్ ద మేజర్ ఫిల్మ్స్, సరిపోదా శనివారం అండ్ వెట్టయ్యన్ అని చెప్పి రజనీకాంత్ గారి సినిమా వచ్చింది, పెళ్ళ పెళ్ళ మన శబ్దమే అదిరేనో ఆకాశమే అని. సరిమప్ప మప మప దనిదమ రిమగ. సో మ్యూజిక్ అనేది ఎక్కడ పర్టికులర్ గా నేర్చుకున్న పాయింట్ లేదు, అసలు ఎవరైనా నమ్మే విషయమేనా ఇది? జై యూట్యూబ్ అండ్ ఇంటర్నెట్ వల్లే మై టైమ్ టేబుల్ ఇస్ లైక్ పొద్దునే లేవడం, మొత్తం అన్ని పనులు అయిన తర్వాత ఐ జస్ట్ సిట్ ఆన్ మై ల్యాప్టాప్ అండ్ ఐ డూ. నేను బాగా చూసాను జెనీలియా గారు, అసలు ఎంత ఎంజాయ్ చేశారండి మీ సాంగ్ ని. జెనీలియా మ్యామ్ ఇస్ ద స్వీటెస్ట్ పర్సన్. ఓ పిల్లా వల్లే. రెహమాన్ సార్ ని మీరు కలవడం, ఆయన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, అసలు అది ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడైనా మీరు లైఫ్ లో? కల్లో కూడా అనుకోండి. అంటే ఏఆర్ రెహమాన్ గారు వచ్చి Nice, very good. that's really sweet sir. That's a good way to go. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా 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 సూపర్ గెస్ట్ అండ్ హీస్ వెరీ మల్టీ టాలెంటెడ్. జనరల్గా ఏంటంటే మనము ఇండియన్ ఐడల్లో కానీ సూపర్ సింగర్లో కానీ ఇలా గెస్ట్లను చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు మనకి సింగర్స్గా మాత్రమే తెలుసు. బట్ ఈరోజు నా ఎదురుగా కూర్చున్న గెస్ట్ నాట్ ఓన్లీ సింగర్ అండి, సింగర్తో పాటు హీస్ వెరీ 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 టాలెంటెడ్ అని చెప్పొచ్చు. హీస్ అ మ్యూజిక్ ప్రొడ్యూసర్ అండ్ హీస్ అ రైటర్, లిరిక్ రైటర్. సో చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇంకా మనకి తెలియని హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయేమో తన్నే అడిగి తెలుసుకుందాం. హీఈస్ మిస్టర్ నన్ అదర్ దాన్ మధురి హేమంత్ గారు. హలో హేమంత్ గారు. అండి ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. సింగర్ గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫ్యాన్స్ రావడం అనేది చాలా కామన్, True. కానీ సూపర్ సింగర్ లో ఉండగానే మీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ తెచ్చుకోవడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. అందులో నేను ఒక దాన్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ మిమ్మల్ని ఎలా మిస్ అయ్యాను? సూపర్ సింగర్స్ లో ఉన్నప్పుడు అందరినీ ఇంట్రడ్యూస్ చేశాను నేను, బట్ కొంతమంది ఒక 2-3 మెంబర్స్ ని మిస్ అయ్యాను నేను. ఆ 2-3 మెంబర్స్ లో మీరున్నారు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ నేను అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదు. సో ఐ యూస్ టు స్టే ఇన్ వైజాగ్ ఓన్లీ. వైజాగ్ లో ఉండడం వల్ల మేబీ అలా మిస్ అయ్యి ఉంటారేమో. మీరు పవన్ కళ్యాణ్ అని ఇంకొక అతను ట్రూ ఉంటారు, ట్రూ. మీరందరూ కూడా కొంచెం బిజీ బ్యాచ్. అయ్యో అయినా కూడా వీఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటికీ వీఆర్ లైక్ ఈవెన్ ఇండియన్ ఐడల్ లో కూడా పవన్ కళ్యాణ్ వాజ్ దేర్. యా ఐ నో. యా సో నేను తను అసలు వీ యూస్ టు హిట్ ఇట్ ఆఫ్ లైక్ ఎనీథింగ్. వైజాగ్ పీపుల్ అనేసరికి దే ఆర్ వెరీ టాలెంటెడ్ పీపుల్ అనుకుంటా. ఇంతకు ముందు విజయవాడ నుంచి వస్తే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అని చెప్పేవాళ్ళు. బట్ రైట్ నౌ ఇండస్ట్రీలో లిరిక్ రైటర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, అండ్ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు కానివ్వండి, చాలా మంది టాలెంటెడ్ పీపుల్ మొత్తం కూడా వైజాగ్ నుంచే వస్తున్నారు.
ట్రూ, నిజమే. అంటే అలా అని కాదండి. ద థింగ్ ఈజ్ వైజాగ్లో ఆల్వేస్ దే హ్యావ్ ఆల్వేస్ బీన్ హ్యూజ్ టాలెంట్. ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్లో సెటిల్ అవ్వడం వల్ల, లైక్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ప్రతిదీ హైదరాబాద్లో లైక్ ఇది అవ్వడం వల్ల వైజాగ్ వాళ్ళకి అంత మేబీ ఆ ఛాన్స్ దొరకలేదేమో. మేబీ టాలెంట్ కూడా సముద్రం ఇంకా వైజాగ్తో ఆపేసేసి టాలెంటెడ్ పీపుల్స్ అందరినీ కూడా అక్కడ ఒక అసెంబుల్ చేసేసినట్లుంది. అలానే లేదండి, టాలెంట్ ప్రతి చోట ఉంది. ది ఓన్లీ థింగ్ ఇస్ వైజాగ్, మేము వైజాగ్ నుండి అప్పట్లో ఎప్పటికీ లైక్ మేబీ ఛాన్స్ దొరకకపోవడం వల్ల మేబీ అంటే హైదరాబాద్ ఒక పెద్ద సిటీ, ఎస్, ఓకే, అండ్ వైజాగ్ మేము లైక్ వీ యూస్ టు బి అ లిటిల్ లైక్ భయం వేస్తుంది కదా అంత పెద్ద సిటీకి ఫస్ట్ వెళ్ళాలంటే. వైజాగ్ పీపుల్కి హైదరాబాద్కి రావాలంటే భయమా? అంటే నాకైతే స్పెషలీ లైక్ బికాజ్ వైజాగ్లో నేను పెరగడం, లైక్ నా కాలేజ్ అంతా అక్కడే. సో హైదరాబాద్ అంటే ఒక్కసారికి లైక్ బికాజ్ ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ కల్చర్ అండ్ అన్ ఎన్వైరన్మెంట్. ఓకే ఓకే, సో ఆఫ్ కోర్స్ ఫస్ట్ టైం అయితే భయం వేస్తుంది బికాజ్ ఎలా అక్కడ ఉండాలి ఏంటి ఎలా అని. సో ఆ దాంట్లో కొంచెం ఉండొచ్చేమో, బట్ టాలెంట్ ఈజ్ ఎవ్రీవేర్. సో ఆ భయాన్ని ఎప్పుడు ఛేదించారు? వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? అది 1 year బ్యాక్, ఎగ్జాక్ట్లీ ఇన్ ఆగస్ట్లో ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్ బికాజ్ దాని వెనకాల ఒక స్టోరీ ఉంది. మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం. లైక్ యాక్చువల్గా ఏంటంటే అది రీసెంట్గా నేను సూపర్ సింగర్స్ చేసిన టైం. 1 year బ్యాక్. యా, అన్ఫార్చునేట్లీ ఐ గాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దేర్. బట్ అది అయిన ఒక 1 month స్పాన్లో ఐ గెట్ అ కాల్ ఫ్రమ్ రెనౌండ్ ఆర్టిస్ట్ శ్రీకృష్ణ అన్నయ్య. ఓ, శ్రీకృష్ణ గారు వెరీ నైస్ సింగర్. ఆయన హీఈస్ లైక్ వన్ ఆఫ్ మై గో టు పీపుల్. ఓకే, సో ఆయన నాకు కాల్ చేసి హీ వాజ్ లైక్ యూ హ్యావ్ అ ఎక్సలెంట్ ఇమ్మెన్స్ టాలెంట్. లైక్ అప్పుడు ఆ టైంలో ఇండియన్ 2 సినిమాకి రికార్డింగ్స్ జరుగుతున్నాయి. సో హీ వాజ్ లైక్ వుడ్ యూ బీ ఏబుల్ టు కమ్ అని అంటే ఐ సెడ్ టు హిమ్ దట్ అనయ్య నేను లైక్ ఐ స్టే ఇన్ విశాఖపట్నం. సో హీ సజెస్టెడ్ మీ ద ఫ్యాక్ట్ దట్ better you shift to Hyderabad because entertainment industry, movie industry, singing industry anta ikkade undi. So if you settle down here you will get a lot of chances and me wala reach avvachu mimmalni ani. So that is where I took his word and nenu last year August lo I shifted here entirely. వావ్, సూపర్. మొత్తానికి హైదరాబాద్ వైజాగ్ కదిలొచ్చింది అనమాట హైదరాబాద్కి విత్ హ్యూజ్ టాలెంట్. Thank you so much. సో ఐ టెల్ యూ సంథింగ్ అండి. జనరల్గా సాంగ్ని ప్రతి సింగర్ కూడా ఎంజాయ్ చేస్తారు, వీ నో దట్. కానీ ఎంజాయ్మెంట్లో కూడా పీక్స్ మిమ్మల్ని చూస్తూ ఉంటాం మేము. ఎప్పుడని కాదు, వెన్ యూఆర్ ఇన్ సూపర్ సింగర్ మన్మధుడులో ఒక సాంగ్ పాడారు. ఆ సాంగ్ పాడేటప్పుడు సూట్ వేసుకొని ఒక లైక్ అంటే అక్కడ ఉన్న గెస్ట్లు కూడా మిమ్మల్ని చూసి చాలా 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 ఇంప్రెస్ అయ్యి ఒక డాన్స్ చేస్తూ సాంగ్ పాడుతూ డిఫరెంట్ ఎంజాయ్మెంట్. అంటే వచ్చిన గెస్ట్లు కూడా అలా ఫిదా అయిపోయి ఉండేవాళ్ళు మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ వై అంటే అప్పుడు ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది? అంటే ఒకటైతే చెప్పాలండి, లైక్ అక్కడ ఉన్న వాళ్ళు దే ఆర్ ఈవెన్ మోర్ టాలెంటెడ్ దాన్ మీ. బికాజ్ నేను ఎప్పుడు లైక్ నా సొంత పాటలు నాది అని పెట్టుకున్నాను, కానీ దట్ వాస్ ద ఫస్ట్ టైం దట్ ఐ ఎంటర్డ్ అ కాంపిటీషన్. ఓకే, ఐఎమ్ అ బిగ్ ఇంట్రోవర్ట్ వెన్ ఇట్ కమ్స్ టు టాకింగ్ టు పీపుల్. అంటే మన వాళ్ళు అయితే ఐఎమ్ లైక్ ఫుల్లీ ఓపెన్. కానీ అక్కడ ఉన్నప్పుడు వాట్ హ్యాపెండ్ వాజ్ సూపర్ సింగర్స్ నాకు ఫస్ట్ ఒక ఇది. సో వెన్ ఐ వెంట్ దేర్ ఐ గాట్ టు మీట్ అ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ ఫ్రమ్ అదర్ డిఫరెంట్ స్టేట్స్. సో అక్కడ ఏంటంటే వాళ్ళు పాడుతున్న విధానం అండ్ వాళ్ళు పాడే ఒక లైక్ ఆ ప్రాధాన్యత ఉంటుంది కదా ప్రతి పాటకి, దే యూస్ టు డూ ఇట్ వెరీ ఇమెన్స్లీ. సో నేను ఒక్కడనే నాలా పాడేవాడిని. ఓకే, నేను సో వాళ్ళందరూ లైక్ ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఎలా పాడతారో అలా పాడేవారు. సో ఐ వాజ్ నెవర్ డిసప్పాయింటెడ్ దట్ ఐ గాట్ ఎలిమినేటెడ్ బికాజ్ ఎలిమినేషన్ అన్నది ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఓకే, అండ్ నా ఇదేంటంటే అక్కడ వాళ్ళు ఒక ఫ్యామిలీలా నన్ను కూడా వాళ్ళు అలా తీసుకోవడం, దత్తత తీసుకోవడం ఇస్ వాట్ ఐ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.